India Tech 2025 presents FN Weekly కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశుసంవర్ధక శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కు కేంద్రం ఆమోదం. మాంసం ఉత్పత్తుల్లో అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ తేల్చి చెప్పిన కీలక సర్వే. జైపూర్ మత్స్యశాఖ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు, పదవీ విరమణ ఉద్యోగి ఖాతాలో భారీగా నిధుల మళ్లింపు. పెరుగుతున్న భారతీయ మత్స్యకారుల అరెస్టులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆక్వా రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం మండలాలకు సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో చేప విత్తనాల పంపిణీ 2025 జనవరి నెలాఖరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త అందించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో కొత్త ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సాగరమాల 2.0 ప్రాజెక్ట్ కింద 40 ఎకరాల భూమిలో 400 కోట్ల రూపాయలతో ఈ హార్బర్ నిర్మించబడనుంది. ఈ హార్బర్ వలన 15,000 మందికి పైగా మత్స్యకారులకు ఉపాధి కలగనుంది. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కల ఇన్ని సంవత్సరాలకు సాకారం అవుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణ దశలో ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మత్స్యకారుల బోట్లకు ఇంధన రాయితీ అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో తీర ప్రాంతం అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని మత్స్యశాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. భీమవరంలోని పేరుపాలెం బీచ్ లో పర్యాటకులు మరియు మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. బీచ్ లో బోట్లతో పహారా, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూడడం మరియు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. అలాగే ఇస్రో రూపొందించిన పరికరాలను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 40 నుంచి 60% రాయితీతో మత్స్యకారులకు అందిస్తామని తెలిపారు. కాకినాడ తీర ప్రాంతంలో వెలసిన ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా మత్స్య సంపద క్షీణిస్తోందని కొత్తపల్లి మండలంలోని మత్స్యకారులు కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దివీస్ మరియు అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలో రహస్యంగా విష వ్యర్థాలు విడుదల చేస్తున్నాయని, ఈ కారణంగా చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరారు. నరసాపురంలో గత కొన్ని రోజులుగా రాత్రి మరియు పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం పెరిగిపోవడంతో ఆక్వా చెరువుల్లో చేపలకు రెడ్ స్పాట్ డిసీజ్ మరియు తాటాకుల తెగులు సోకుతున్నాయి. ఈ వ్యాధుల కారణంగా పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కావున ఆక్వా రైతులు చేపలు ఈ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ అధికారులు 2025 జనవరి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా మత్స్యశాఖ మరియు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సముద్ర జీవుల రక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. వైజాగ్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిషేధం జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఫిషింగ్ బోట్లు, నౌకాశ్రయాలు, మార్కెట్లు, ల్యాండింగ్ ప్రాంతాలలో ప్రధానంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని అమలు చేస్తారు. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు నిర్వహించిన 65వ కిసాన్ మేళాలో విశాఖపట్నంలో ఉన్న ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ అధికారులు తమ స్టాల్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, రైతులు మరియు మత్స్యకారులు పాల్గొన్న ఈ మేళా ఎంతో కోలాహలంగా జరిగింది. మత్స్యకారులు మరియు వ్యాపారుల ప్రయోజనాల కోసం ఈ ఈవెంట్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా హెచ్ఓఓ డి బామిరెడ్డి ఎఫ్ఎస్ఐ కార్యకలాపాలను స్టాల్ సందర్శకులకు మరియు ముఖ్య అతిథులకు వివరించారు. కిసాన్ మేళాలో వివిధ ఫిషింగ్ పద్ధతులు, ఫిషరీ చార్టులు, పర్యావరణ అనుకూల ఫిషింగ్ గేర్లు మరియు సర్వే నౌకల నమూనాలు ప్రదర్శించబడ్డాయి. ఓడ నావిగేషన్, కమ్యూనికేషన్ మరియు లైఫ్ సేవింగ్ నమూనాలు ఈ మేళాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగర శివారుల్లో వీకెండ్ ఎంజాయ్ చేయాలని
చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. నగర శివారుల్లో రిక్రియేషనల్ ఫిషింగ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు కేంద్రం మంజూరు చేసిన 2 కోట్ల రూపాయలతో షామీర్పేట్ చెరువులో పర్యాటకులకు చేపలు పట్టడం మరియు బోట్లలో విహరించడం వంటి యాక్టివిటీస్ ని అందుబాటులోకి తెస్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్ట్ కు హైదరాబాద్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫిషరీస్ రంగానికి మంచి ఆదాయం, అలాగే పర్యాటకులకు కూడా రిక్రియేషనల్ ఫిషింగ్ ని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిశనాయకేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా మత్స్యకారుల అరెస్టులపై ఇరువురు దేశాధినేతలు చర్చించారు. ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని పీఎం మోదీ చెప్పారు. వెస్ట్ బెంగాల్ తీర ప్రాంత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 18 కోస్టల్ సర్వైలెన్స్ బోట్లు ప్రస్తుతం పనిచేయడం లేదని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ నిత్యానంద్ రాయ్ లోక్సభలో తెలిపారు. కోస్టల్ భద్రతపై కేంద్రం చేపడుతున్న పలు చర్యల గురించి మాట్లాడిన రాయ్, మత్స్యకారులకు బోర్డర్ ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడంపై కూడా కేంద్రం దృష్టి సారించనుందని చెప్పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్ లో పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ మత్స్యశాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ లో కేటాయించిన నిధులను సరైన విధంగా ఉపయోగించకపోవడంపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ ఆరోపణలు చేసింది. ఇది 3 ఏళ్లుగా కొనసాగుతుందని కమిటీ పేర్కొంది. పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ ఇకనైనా నిధులను పూర్తిగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టి దేశంలోని మత్స్యకారులకు బాసటగా నిలవాలని ఆదేశించింది. నిధులను వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మత్స్యశాఖతో సమన్వయం పెంచుకొని కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఒడిశా రాష్ట్రంలో కోరపాటు జిల్లాలో ఉన్న జైపూర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర విజిలెన్స్ శాఖ సోదాలు నిర్వహించింది. నిధుల దుర్వినియోగం, అధికారుల అక్రమ లావాదేవీలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఖాతాలోకి నిధుల మళ్లింపుపై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లా షోన్బిల్ మండలంలోని ప్రభుత్వ సంస్థ అయిన రటాబిల్ ఫిషరీ అక్రమ చేపల వేట కారణంగా వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్ర ఫిషరీ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఈ చేపల చెరువును 9 లక్షల రూపాయల రిజర్వ్ ధరతో వేలం పాటకు పెట్టినా అధిక ధర కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. వేలం విఫలమైన తర్వాత స్థానికులు అక్రమంగా చేపలు పట్టడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అంతేకాకుండా పరిశ్రమ నీటిలోకి హానికరమైన పదార్థాలు విడుదల చేయడం వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయి. రటాబిల్ ఫిషరీని కాపాడడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఐకార్ సిఎంఎఫ్ఆర్ఐ కేరళలోని అష్టముడి సరస్సులో 3 మిలియన్ల షార్ట్ నెక్ క్లామ్ విత్తనాలను విడుదల చేసింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంపొందించడానికి ఎగుమతిదారులు మరియు పడవ యజమానుల మధ్య సహకారం ఎంతైనా అవసరం. వారిని సమన్వయపరచడానికి ఎంపెడా చెన్నై బ్రాంచ్ తమిళనాడు రాష్ట్ర మత్స్యశాఖతో కలిసి చెన్నైలోని చెట్పేట్లోని ఎకో పార్క్ లో వర్చువల్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన 30 మంది ఎగుమతిదారులు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 20 మంది బోట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు కాసిమేడు ఫిషింగ్ హార్బర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెన్నైలోని ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఏ జయబాల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవల నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన శాస్త్రజ్ఞులు మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలపై రీసెర్చ్ చేశారు. భారత్ లో ప్రతి కిలో మటన్ లో 243 మిల్లీగ్రాముల యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు మరియు చికెన్ లో కిలోకు 35 మిల్లీగ్రాములు ఉన్నాయని కనుగొన్నారు. ఈ రీసెర్చ్ ద్వారా కోళ్లకు, పశువులకు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాటిని తినే మానవుల శరీరంలో ప్రవేశిస్తాయని తేల్చి చెప్పారు. యాంటీబయాటిక్స్ ఉన్న మాంసాన్ని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మసిస్టులకు ఆదేశాలను జారీ చేసింది. తమ జలాల్లోకి ప్రవేశించారని తిరునల్వేలి జిల్లా ఇడంతికరై గ్రామానికి చెందిన 28 మంది మత్స్యకారులను బహ్రెయిన్ అధికారులు సెప్టెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చర్యల వలన వీరికి విధించిన 6 నెలల జైలు శిక్ష 3 నెలలకు తగ్గించబడింది. ఇటీవల తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఈ 28 మంది మత్స్యకారులు కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఒడిశా రాష్ట్ర మత్స్యశాఖ ఎంపెడా నెట్ ఫిష్ తో కలిసి బాలసోర్ జిల్లాలోని బహబల్పూర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో ట్రాలర్లలో టర్టిల్ ఎక్స్క్లూజన్ డివైస్
డివైస్లను అమర్చి ఆన్ బోర్డ్ ట్రయల్స్ నిర్వహించాయి. టర్టిల్ ఎక్స్క్లూజన్ డివైస్ అనేది సముద్రంలో ఉండే తాబేళ్లను వలలో పడకుండా కాపాడే యంత్రం. ఈ కార్యక్రమంలో ఒడిశా ఫిషరీస్ శాఖ, SFTA, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ట్రాలర్ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఐకార్ సిఫ్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో గిరిజన మత్స్యకారుల కోసం 3 రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల హైజీన్, ప్యాకేజింగ్ మరియు వాల్యూ ఎడిషన్ పై ప్రత్యేక ఫోకస్ ను పెట్టారు. ఐకార్ సిఫ్ట్ డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నినన్ మోడర్న్ టెక్నాలజీతో మత్స్యకారులకు శిక్షణ, చేపల నాణ్యతను మెరుగుపరచడం మరియు స్థిరమైన జీవనోపాధి సృష్టించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రసంగించారు. గిరిజన మత్స్యకారులలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి వారికి కొత్త అవకాశాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇటీవల రాజ్యసభలో ప్రసంగించిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఒడిశాలోని మత్స్యకారుల సంఖ్య 15,17,574కు చేరిందని, దీనితో ఒడిశా రాష్ట్రం దేశంలో అత్యంత పెద్ద మత్స్యకార సమూహాలను కలిగిన రాష్ట్రాల్లో 8వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. భారతదేశంలో మొత్తం 2,80,63,538 మంది మత్స్యకారులు ఉండగా 60,27,375 మందితో బీహార్, 39,05,000 మందితో ఉత్తరప్రదేశ్ మరియు 32,36,261 మందితో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మొదటి 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. పొరపాటున బోర్డర్ దాటి పొరుగు దేశాలలో అరెస్ట్ అయ్యే భారతీయ మత్స్యకారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో శ్రీలంకలో 543 మంది భారతీయ మత్స్యకారులను నిర్బంధించింది. ఈ సంఖ్య 2023లో 240 మరియు 2022లో 268 మందితో పోలిస్తే ఎక్కువ. పాకిస్తాన్ 2024లో 27 మంది మత్స్యకారులను నిర్బంధిస్తే ఈ సంఖ్య 2023లో 9 మంది, 2022లో 132 మందిగా ఉంది. ఇక బంగ్లాదేశ్ 2024లో 95 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు కూడా భారతీయ మత్స్యకారులపై చర్యలు తీసుకున్నాయి. జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులని మానవతా దృక్పథంతో వ్యవహరించి విడుదల చేయాలని ఆయా దేశాలను కోరుతోంది భారత ప్రభుత్వం. గుజరాత్ లోని పిపావావ్ తీరం నుండి 110 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చిక్కుకున్న ఒక మత్స్యకారుడిని ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా రక్షించింది. ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్ కు తక్షణమే స్పందించిన C-409 అనే కోస్ట్ గార్డ్ నౌక ఫిషింగ్ బోటును చేరుకొని చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు పొత్తి కడుపుకు గాయమైన మత్స్యకారుడికి ప్రథమ చికిత్స జరిపారు. అనంతరం ఆ మత్స్యకారుడిని పిపావ్ హార్బర్ కు తరలించి తదుపరి వైద్య చికిత్స కోసం యజమానికి అప్పగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.